అయిందండి మీరు తాగితే నేను అప్పుడు తాగుతాను అందుకని 9 గంటలకి చెప్పేసామండి. 9 గంటలకి వీళ్ళు వచ్చేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళు వచ్చేస్తారు. బయట మనం మన నాయకులు బయట పెట్టుకుంటాం. బయట పెట్టుకోవచ్చు. లోపల మీరు గ్యాస్ మీద మాత్రం మనకు గవర్నమెంట్ హైకోర్టులో పొందుపరిచారండి. పొందుపరిచిన తర్వాత మన హైకోర్టులో 1929లో జూన్ 11వ తారీఖున జీవో ఇచ్చారు సార్. ఇంచుమించు 29 సంవత్సరాల పోరాటం. 1901లో సంఘం పెట్టారు సార్. అగ్నికుల మహాసంఘం పెట్టారు సార్. పెద్ద పెట్టినా కూడా ఓన్లీ అద్భుతంగా ఓన్లీ కూటమి నాయకులు ఉండాలి. ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఇవ్వచ్చు. వేరే పార్టీ ఉంటాయి. ఏ పార్టీ అంటే దండేసేసి 12 గంటల వరకు రెండు తీసే తల్లి ఇది కూడా అలాగే అదేంటి మొత్తం టెంప్లెట్ సార్ ఒకసారి ఈరోజు మీరే శ్రీ పొన్నమండ లక్ష్మీస్వామి వర్మ గారు జయంతిని రాష్ట్ర పండుగ జరపడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గత నెలలో 31నే జీవో ఇష్యూ చేశారు. మరి అది కూడా ఆ మహానుభావుడు పుట్టిన గ్రామంలోనే మరి ఈ పండుగ జరపాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఈరోజు మరి ఆ మహానాయుడు పుట్టిన జన్మస్థలమైన కోరంగి గ్రామం రావటం, మరి ఏర్పాట్లను కూడా మేము చూస్తూ ఉన్నాం. చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు మంచిగా ఉంది. ఆ మహానుభావుడు మరి 1929లోనే అగ్ని కుల క్షత్రియులకి ఒక గుర్తింపు తీసుకున్న వ్యక్తి మహానీయుడు మరి పొన్నమండ లక్ష్మీస్వామి వర్మ గారు. ఆనాడు మద్రాసు హైకోర్టులోనే మరి పోరాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అగ్ని కుల క్షత్రియులని, అలాగే తమిళనాడులో ఉన్న వాళ్ళు వన్ని కుల క్షత్రియులని చెప్పి
ఆనాడు జీవో తెచ్చిన మహాదాత మా అగ్నికుల జాతిపిత శ్రీ పొన్నమన లక్ష్మీచంద్ర వర్మ గారు. అలాంటి మహానీయుడికి మరి ఈరోజు 7వ తారీఖుని జయంతి కార్యక్రమం మరి చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు మరి మంత్రులు కూడా వస్తారని చెప్పి కూడా మరి చెబుతూ ఉన్నారు. కాబట్టి మరి ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఆ మహానీయుడికి ఆ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికే ఒక అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం మాకు దక్కినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ జయంతి కార్యక్రమానికి జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యుల గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి వారికి, నారా లోకేష్ గారికి మా అగ్ని కులక్షత్రియుల జాతి తరపున వాళ్ళు ప్రత్యేకమైన మరి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా కూటమి ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని చెప్పి కూడా ఈ అగ్ని కులక్షత్రియుల జాతి మొత్తాన్ని కూడా మన కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా సభాముఖంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఆ సభను కూడా జయప్రదం చేయాల్సింది ప్రతి ఒక్క అగ్ని కులక్షత్రియులు 7వ తారీఖుని మరి ఉదయం 10 గంటలకి జరిగే ఆ పండుగను కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇందులో జనమే బాగుంటుంది.